సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో వ్లాగ్స్. సో గైస్, మేమైతే సెకండ్ టెంపుల్ కి అయితే వచ్చినాం, గ్రీష్ణేశ్వర్ టెంపుల్ కి. సో ఇప్పుడైతే రీచ్ అయినాం. యాక్చువల్లీ ఎప్పుడో రీచ్ అయ్యేది ఉండే, సో కొంచెం ట్రాఫిక్ కూడా ఉండే. సో ఇంకా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే 7:30. ఎంత టైం వచ్చేసి 7:51 అవుతుంది. సో 9 o'clock అయితే టెంపుల్ క్లోజ్ అవుతుంది. సో తొందరగా అయితే వచ్చేసినాము, అటు ఇటు చేసి అయితే. సో ట్రాఫిక్ లేకపోతే ఇంకో 1 hour బిఫోర్ వస్తుండే. సో చూద్దాం గైస్ ఇక్కడ ఎట్లా ఉంటుంది టెంపుల్. సో లోపల మాక్సిమం అయితే టెంపుల్ అయితే కూడా మనకి వీడియోస్ అయితే తీయనియరు. సో బయట ఎంత అయితే కవర్ అయితే అంత చేస్తా. సో ఆల్మోస్ట్ అయితే లోపల చేయడానికి ట్రై చేస్తా. సో లెట్స్ గో గైస్. సో ఇంకా నైట్ అవుతుంది. సో ఇవాళ ఒకటే రోజు 2 జ్యోతిర్లింగ దర్శించుకున్నామా. సో ఇంకా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి ఉంది. సో ఇది చేస్తే 2 అయితే కంప్లీట్ అయిపోతాయి. సో లెట్స్ గో గైస్. అండ్ మా అమ్మడు అయితే నవీన్ పల్లా అని ఉన్నాడు. సో వాళ్ళ బావగారు ఉన్నారు. ఇంకా ఇదేమవుతాడానికి వాళ్ళ బామ్మడిది ఉన్నాడు. సో ఆ బామ్మడి కలిసి ఉన్నాడు. నా అమ్మడ గుడి క్లోజ్ చేస్తారు. సో అందుకని తొందరగా వెళ్తున్నాం. సో మళ్ళీ ఇది మిస్ అయిందంటే మళ్ళీ ఇక్కడ మార్నింగ్ అయితే వెయిట్ చేయలేము. సో 1 week ట్రిప్ కదా అది. సో 1 week అయితే కంప్లీట్ చేసుకోవాలని అందరైతే వెళ్ళిపోయారు. నేను ఇద్దరు మాత్రమే ఉన్నాం అంటారు. సో ఏమైతే మళ్ళీ లేచింది ఇంతసేపు. క్యూటీపై అయితే కెమెరానే చూస్తుంది. సో ఆమె కమ్మిగా యూట్యూబర్ అనుకుంటా నాకు తెలిసి. అయితే ఉన్నాయి గైస్, చూడండి చూపించాలి. టెంపుల్ అయితే ఇలా ఉంది గైస్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో నైట్లో అయితే అంత కవర్ చేయలేకపోతున్నా. సో డైలీ ఇంకా మంచిగా అనిపిస్తుందేమో. సో ఆర్కిటెక్చర్ అయితే మిస్ అవుతున్నాం మనం. సో ఎంతైతే అంతైతే కవర్ చేసాం గైస్. సో నెక్స్ట్ భజన కూడా అవుతుంది ఈ టెంపుల్లో. రైడర్స్ ఎట్లయితే ఇప్పాలంట. సో కప్పుడే కొల్లి ఆర్తి గురించి అయితే ఆపేసి ఇక్కడ. సో ఎప్పుడైతే ఆర్తి అవుతుంది ఇక్కడ కూడా ఉండలేదు. ఆర్తి కనిపిస్తుంది. ఆర్తి ఇక్కడ సో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. నెక్ అండ్ బెల్ట్ పర్స్ కూడా ఉండదంట. సో అందులో ఎప్పేస్తాం. లోపలికైతే వెళ్తున్నాం. ఫోన్ అయితే వెళ్ళలేదు. సో బయటకు వచ్చి చెప్తాను. దర్శనం అయితే అయిపోయింది. సో చాలా లోపలైతే చాలా రద్దు ఉంది. సో ఎంత అయితే అంత మాక్సిమం అయితే నేను కవర్ చేసిన లోపల. సో ఇదైతే ఎంట్రన్స్ టెంపుల్. నుంచి ఎగ్జిట్ ఉంది. సో ఇక్కడ నందీశ్వరుడు ఇస్తారు. నందీశ్వరుడు సో ఇక్కడ నుంచి అయితే మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు. సో గాయ్స్, దర్శనం అయితే మంచిగా అయిపోయింది లోపల. సో మొత్తం గుమ్ముంది లోపల. లోపల చాలా పీస్ఫుల్ ఉంది. సో ప్రతి దాని మీద ఒక్కొక్క డిజైన్ ఉంది. సో డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. సో కనిపిస్తున్నట్టుంది ఇదంతా. వినాయకుడు మా బాస్ ఇన్ని ఉన్నాడు. సో అందరూ ముక్కోండి మా బాస్కి అయితే. అండ్ ప్రతి స్తంభం మీద ఒక డిఫరెంట్ ఉంది. సో అంత కవర్ చేయలేకపోతున్నా. సో ఎందుకంటే చాలా రద్దీ ఉంది. అండ్ ఇక్కడ అనిపిస్తుందా, ఇక్కడ యాక్చువల్లీ పాతకాలం ఇవన్నీ అయితే ఉన్నాయి. సో హంటింగ్ మొత్తం మ్యాచ్ కదా. హంటింగ్ బాస్ ఇంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో బాస్ అయితే కూర్చొని మంచిగా వాళ్ళ డాడీ దగ్గర. సో మనం బయటికి వెళ్దాం గైస్. వెళ్ళేసి చూసాం మొత్తం ఆర్కిటెక్చర్ ఎట్లయితే ఉందో. సో ఇది మెయిన్ టెంపుల్ గైస్. సో టెంపుల్ టోటల్ ఆర్కిటెక్చర్ ఇది. సో కనిపిస్తున్నట్టుంది ఎంత కూల్ లుక్ ఉంది అసలు. ఎంత డిజైన్ చేసి తెలియదు. సో ఇక్కడ త్రిశూల్ కూడా ఉంది. గ్రీష్ణేశ్వర టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ మంచి దర్శనం అయితే అయింది. సో కొంచెం ఏంటంటే టెంపుల్లో వెళ్ళడానికి మొత్తం పైన అయితే ఇప్పేసి వెళ్ళాలి లోపలికైతే. సో ఇంకోటి ఏంటంటే గాయస్, నా ఫేవరెట్ ప్లేస్ ఇదే. సో ఏంటంటే చాలా రీల్స్లో చూసిన వెళ్ళాలని అనుకున్నాను. కానీ నాకు ఒక అప్సెట్ ఏంటంటే నేను డైలీ రాలేదని. సో నైట్ టైంలో ఉంది వ్యూ అయితే. సో కనిపిస్తుంది త్రిశూల్. నాకు ఏంటంటే లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు ఇక్కడ స్టే చేయాలని ఉంది. కానీ ఆప్షన్ అయితే లేదు నా దగ్గర. సో ఒకవేళ నెక్స్ట్ టైం వస్తే మాత్రం స్టే చేసి నైట్ అండ్ డే కవర్ చేస్తా గైస్. సో అంతా నచ్చింది నాకు. లిటరల్ చెప్తున్నా, నేను ఏ టెంపుల్లో ఎన్ని టెంపుల్స్ అని తిరిగినా కదా, సో టెంపుల్లో పీస్ఫుల్ అనేది నాకు రాలేదు.
నిజంగా చెప్తున్నా ఈ టెంపుల్కి ఎలా అయితే వచ్చాను నేను అంత పీస్ఫుల్ అనిపిస్తుంది. సో అది తెలియదు నాకైతే అది ఎట్లా వచ్చిందో ఏందో తెలియదు. నేను నిజంగా లిటరల్లీ చెప్తున్నా కదా, నా మైండ్ అయితే ఎంత సైలెంట్ ఉంది. సో నాకు లైక్ నేను ఏదో అచీవ్మెంట్ చేసిన అనే ఒక వైబ్లోనే ఉన్నా. సో అంత మంచిగా ఉంది ఇక్కడ టెంపుల్లా. సో నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా గైస్. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్ని. సో లైఫ్లో మాత్రం ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా గైస్. దర్శనం అయితే అయింది గైస్. నాకు 2-3 సార్లు కాలు మొక్కిన దేవుని దగ్గర పోయి. సో ఇట్లా నొక్కితే అటు నుంచి ఇట్లా అక్కడ మొక్కిన, అక్కడ నొక్కితే ఇక్కడ వచ్చి మొక్కిన. సో నాకు చాలా పీస్ఫుల్ అని నచ్చింది కానీ నిజంగా చెప్తున్నా, లిటరల్లీ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. సో ఏదో నాకు లైఫ్లో ఎంతో అచీవ్మెంట్ అయినట్టు నాకైతే ఫీల్ అనిపిస్తుంది. నాసిక్లో అయితే త్రింబకేశ్వర్ అయితే ఉంది. సో అదైతే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో మార్నింగ్ అయితే దర్శనం అది. సో ఇటుకైతే ఎగ్జిట్ అవుతున్నాం. సో నాకు నిజంగా చెప్తున్నా, నాకు అసలు వద్దని అనిపిస్తలేదు, అంత పీస్ఫుల్ ఉంది టెంపుల్ ఇక్కడ. ఇక్కడైతే షాప్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. సో టైం కూడా అయిపోయింది. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో గాయస్ ఇది తీసుకుందాం అనుకుంటున్నాం మా ఇంట్లో పెట్టడానికి. సో కిतना है देने का बोलो जी. डबल मीनिंग है सर. हाँ वो देने का बोलो नवीन. ये मोतम देने का बोलो भैया. 50 नहीं एल्लोरा. वो तो भैया थोड़ा स्टोरी भगवान मतलब स्टोरी मालूम आपको उसका? नहीं सर इतनी स्टोरी नहीं पंडित के थोड़ा बहुत तो. ये सबसे लास्ट वाला ज्योतिर्लिंग है. हाँ. 4 धाम करने के बाद इधर आना पड़ता है. हाँ ये स्टोरी हो और इधर आना अच्छा बात है. ये छत्रपति शिवाजी ग्रैंड फादर का प्रॉपर कंट्री है. प्रॉपर प्रॉपर्टी उनका ही है क्या? नहीं उनका नहीं बोले तो उधर उनका रहने का है उधर. हाँ. अच्छा. एल्लोरा बोले तो वर्ल्ड फेमस है भारत के अंदर. एल्लोरा है. ये एल्लोरा किधर आता है? ये एल्लोरा इधर से 1/2 किलोमीटर से. 1/2 किलोमीटर. अभी मॉर्निंग का टाइम पे रहता है? नहीं कल मंगलवार की बंद रहता, क्लोज रहता. इसको क्या बोलते हैं? एल्लोरा कैलाश टेम्पल. फेमस. हाँ हाँ ओके. सो ये मंदिर को ये लास्ट स्टॉल ज्योतिर्लिंग है. इस सब 12 ज्योतिर्लिंग में लास्ट ज्योतिर्लिंग ये है. सब ज्योतिर्लिंग करने के बाद इधर तुम्हारे को आना ही पड़ता. हाँ हाँ. लेकिन साईं बोरो इतना माइंड पीस हो गया. कितने साल से मंदिर है? हाँ सर इतना बोले तो बहुत पुराना मंदिर है वो. 500 साल के. So, इसके पंडित के पास जानकारी मिल जाएंगे आपको. सब Okay. गाइड लगाना पड़ता है इसको. और बहुत पुराना मंदिर है. ये सबसे लास्ट वाला ज्योतिर्लिंग है. 4 धाम करने के बाद हिंदी के अंदर इधर आने पड़ता है. ओके. और क्या है आपके पास बताओ मेरे को? ये मैग्नेट है. ये नाम वाला किचन है. आपका नाम लिख सकते हो. ये 12 वाला ज्योतिर्लिंग वाला ये 12 ज्योतिर्लिंग वाला इधर दो. ये कैलाश ये मिलेगा नहीं. नहीं है मतलब मुझे तो यही चाहिए. वाले ना. हाँ ये यूट्यूब पे चलना. और क्या नाम? कितना रॉक शुआ व्लॉग्स तेलुगु में आता. तेलुगु देखते हैं आप? क्या नाम है? रॉक शुआ व्लॉग्स है. टेलिंग ROCK. आप लिख के दो सर. कैसा है तुम्हारे को लाइक करेंगे. जल्दी डालो सर. जल्दी मतलब 2 days को. इधर ये इंडिया के अंदर वर्ल्ड टूरिस्ट पॉइंट फेमस एल्लोरा टेम्पल. श्री कृष्णेश्वर टेम्पल. सो ఇది टेम्पल का नाम पूरा टेम्पल का नाम श्री क्या है? कृष्णेश्वर. श्री कृष्णेश्वर टेम्पल. इधर फोटो निकालो. సో గైస్ మొత్తం శ్రీ కృష్ణేశ్వర టెంపుల్. సో 12th జ్యోతిర్లింగ్ అంట ఇది. సో లాస్ట్ జ్యోతిర్లింగ్ ఇదే. సో ఇప్పుడైతే మనం ఇదైతే కొంటున్నాం. సో యాక్చువల్లీ ఎన్ని కొన్నా నాకు అర్థమవుతలేదు. సో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అందరికి. సో చూద్దాం. సో భయ్యా कितने में 50 में दे रहे? और एक ले लो ना. ठीक है ये 2 दे दो. ये मेरे तरफ से गिफ्ट एल्लोरा. థ్యాంక్ యూ అన్న గిఫ్ట్ అయితే ఇచ్చిండు. సో ఇదైతే అయిపోయినాయి. 3 అయితే అయినాయి ఇక్కడ. लिख के दिया సో ना ఇంకా अपना 2 हाँ दे दिया भाई दे दिया. ठीक है ये थैंक मैं यू भैया. ओके. फिर नेक्स्ट टाइम आता हूँ पक्का. फैमिली के साथ आने वाला हूँ. और सबसे लास्ट वाला ज्योतिर्लिंग इधर सबको बोलो आने को. बहुत अच्छा है इधर. बहुत पीसफुल दिख रहा है लिटरली. मैं बोल रहा हूँ ना इंडिया यू आर फेमस टूर इंडिया. ఇండియా में जो भी है तो ఇండియాలో ఏదైతే ఉందో జ్యోతిర్లింగం లాస్ట్ జ్యోతిర్లింగం ఇదే. సో అసలు యాక్చువల్ చాలా మంచిగా అనిపిస్తుంది. లిటరల్లీ చెప్తున్నా guys, రండి ప్లీజ్ వచ్చి దర్శనం చేసుకోండి. మహారాష్ట్రలో ఉంది ఇది. సో మహారాష్ట్ర में कौन सा गांव में भाई? एल्लोरा. మహారాష్ట్ర ఎల్లోరా విలేజ్ లో ఉంటది. సో ఒక్కసారి ఔరంగాబాద్ జిల్లా. సో ఇదంట ఛత్రపతి మహారాజ్ వాళ్ళ औरंगाबाद से 35 किलोमीटर. भैया So, सब्सक्राइब करो लाइक करो. గాయస్ చూస్తారు కదా, కొంచెమైనా నాలెడ్జ్ వస్తుంది బయటికి వెళ్తే. సో ఇదైతే మన శివాజీ మహారాజ్ వాళ్ళ ముత్తాత వాళ్ళది ఇక్కడనే అంట ఊరు. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. సో ఈ వీడియో మొత్తం చూడండి. మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్. బాయ్. చెప్పురా ఏదో ఒకటి చెప్పురా. సబ్స్క్రైబ్ చేసుకోమను.